గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనం సెషన్ 4లో రెఫరెన్సెస్, సైటేషన్ అండ్ లిటరేచర్ సర్వే వీటి గురించి డిస్కస్ చేద్దామండి. సో యాక్చువల్గా మనం స్ట్రక్చర్ ఆఫ్ ద IEEE కాన్ఫరెన్స్ పేపర్ ఇలా ఉంటుంది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఇప్పటి వరకు ఏం కవర్ చేసామో ఒకసారి చూద్దామండి. సో ఆల్రెడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాం, ఈక్వేషన్స్ని ఎలా టైప్ చేయాలి, ఈక్వేషన్స్ని ఎలా ప్లేస్ చేయాలో చూసాం, టేబుల్స్ని ఎలా పెట్టాలి, సో టేబుల్ క్యాప్షన్ టాప్లో ఎలా పెట్టాలి, అలాగే ఫిగర్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఫిగర్స్ క్యాప్షన్ ఎలా మెన్షన్ చేయాలి, అలాగే సిమ్యులేషన్ రిజల్ట్ సెక్షన్ ఎలా ప్లేస్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈరోజు కరెంట్ సెషన్లో మనం రెఫరెన్సెస్ అండ్ సైటేషన్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం పేపర్లో పెట్టాలి, అలాగే లిటరేచర్ సర్వే సెక్షన్ మనం ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దానికి గాను మనం ఒక ఎగ్జాంపుల్ పేపర్ చూద్దాం ఫస్ట్. సో ఇది ఆల్రెడీ IEEE కాన్ఫరెన్స్లో పబ్లిష్ అయిన పేపర్. సో దీంట్లో మనం స్టార్టింగ్లో టైటిల్ ఉంది, ఆ తర్వాత ఆథర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ ఉంది, కీవర్డ్స్, సో ఇంట్రడక్షన్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇంట్రడక్షన్ సెక్షన్లో చూస్తే ఇక్కడ మనం 1 అని ఇక్కడ ఉంది చూసారా, 1, అలాగే ఇక్కడ 2, 3 అలా సీక్వెన్షియల్గా ఈ నంబరింగ్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని సైటేషన్ అంటాం. ఓకే, అంటే సైట్ చేయడం అంటే ఈ 1 అంటే ఏంటంటే ఆల్రెడీ పబ్లిష్ అయిన ఒక పేపర్, అది కాన్ఫరెన్స్లో కావచ్చు, బుక్ చాప్టర్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, లేదంటే వెబ్ రిసోర్స్ కావచ్చు, అలా ఏదైనా కావచ్చు. ఓకే, జనరల్ పబ్లికేషన్ జర్నల్లో పబ్లిష్ అయిన పేపర్ కావచ్చు, కాన్ఫరెన్స్ పేపర్ కావచ్చు, బుక్ చాప్టర్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, అలాగే వెబ్ రిసోర్స్ కావచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్, ఆ ముందున్న స్టేట్మెంట్ కానీ ఆ ముందున్న పారాగ్రాఫ్ కానీ ఈ ఆథరు రాయడానికి కావాల్సిన ఎవిడెన్స్ లేదంటే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ 1 రెఫరెన్స్ నుంచి తీసుకుంటున్నట్టుగా ఈ ఆథర్ మెన్షన్ చేశారు. ఓకే, ఈ పేపర్ రాసిన ఆథర్స్. ఓకే, సో ఈ 1 అనేది ఏంటనేది ఒక్కసారి చూద్దాం. బాటంలో రెఫరెన్సెస్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ది సో కలర్ క్యాస్ట్ కరెక్షన్ మెకానిజమ్స్, టెక్నిక్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. సో ఇది యాక్చువల్గా ఒక IIT వాళ్ళ పేపర్ ఇది. సో వాళ్ళ పేపర్ని వీళ్ళు ఇక్కడ రెఫర్ చేశారు, జర్నల్ పేపర్. సో ఇక్కడ ఈ టాపిక్ కూడా అండర్ వాటర్ కలర్ క్యాస్ట్ సిమిలర్ టాపిక్ కాబట్టి మేబీ ఈ ఇన్ఫర్మేషన్ ఈ పేపర్లో నుంచి వాళ్ళు తీసుకో ఉండొచ్చు. ఓకే, అలాగే సెకండ్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సెకండ్ రెఫరెన్స్లో, అలా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏ పేపర్లో నుంచి వీరు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఈ పేపర్ రాస్తున్నారనే దానికి సంబంధించిన పేపర్స్ అన్నిటినీ కూడా బాటంలో రెఫరెన్సెస్లో మెన్షన్ చేస్తారు. అలాగే ఈ రెఫరెన్స్లో బాటంలో రెఫరెన్సెస్ సెక్షన్లో మెన్షన్ చేసిన పేపర్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా సైట్ చేయాలి. ఓకే, కొన్ని బేసిక్ రూల్స్ చెప్తాను ఇప్పుడు వీటికి సంబంధించి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ నంబరింగ్ ఏంటి అంటే ఇక్కడ జస్ట్ అక్కడక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ నంబరింగ్ ఏంటి అనేది అర్థమై ఉంటుంది, అక్కడ ఎలా పెట్టారనేది కూడా అర్థమై ఉంటుంది. సో వీటికి సంబంధించి కొన్ని బేసిక్ రూల్స్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ది మన ఇది కదా స్ట్రక్చర్. సో టైటిల్ ఉంటుంది స్టార్టింగ్లో, ఆథర్ ఇన్ఫర్మేషన్, అబ్స్ట్రాక్ట్, కీవర్డ్స్. సో ఇక్కడ వరకు ఎలాంటి రెఫరెన్సెస్ని కూడా సైట్ చేయకూడదు. ఓకే, ఇక్కడ వరకు ఎలాంటి రెఫరెన్సెస్ని సైట్ చేయకూడదు, అంటే ఈ సెక్షన్స్లో 1, 2 అలా ప్లేస్ చేయకూడదు. అలాగే ఆ తర్వాత ఇంట్రడక్షన్లో సైట్ చేయొచ్చు, లిటరేచర్ సర్వే ఆర్ బ్యాక్గ్రౌండ్లో చేయొచ్చు, మెథడాలజీ ప్రపోజ్డ్ వర్క్లో చేయొచ్చు, ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్లో చేయొచ్చు, అంతే. కంక్లూషన్స్లో కూడా చేయొచ్చు బట్ నాట్ సజెస్టెడ్. సో ఇంట్రడక్షన్, లిటరేచర్ సర్వే అంటే ఇంట్రడక్షన్ కన్నా ముందు, అలాగే కంక్లూషన్స్ నుంచి ఇంకా అలాంటి సైటేషన్స్ చేయకూడదు. ఓకే, సో ఈ సెక్షన్స్లో మాత్రమే సైట్ చేయాలి. ఆ తర్వాత ఈ సైట్ చేసేటప్పుడు ఫస్ట్ రెఫరెన్స్ 1 సైట్ చేశాక నెక్స్ట్ రెఫరెన్స్ 10ని
అలా సైట్ చేయకూడదు. ఓకే, సీక్వెన్షియల్గా సైట్ చేయాలి. సో ఇక్కడ 1 పెట్టాం కదా, సో ఇక్కడ 2 పెట్టాలి. స్టార్టింగ్ నేను 7తో స్టార్ట్ చేస్తానంటే నో, దట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, సో సీక్వెన్షియల్గా స్టార్ట్ చేయాలి. ఇక్కడ 1 సైట్ చేశాక, ఇక్కడ 2 సైట్ చేశాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సైట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మళ్ళీ 2లో నుంచో మళ్ళీ 1లో నుంచో కనుక అయ్యి ఉంటే దాన్ని మనం ఇక్కడ బ్రాకెట్లో 2 or 1 అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, బట్ 3 మాత్రం 2 తర్వాతే రావాలి. అంటే ఇక్కడ 3 పెట్టాలి అంటే దానికి ముందున్న రెఫరెన్సెస్ అన్నిటినీ సైటేషన్ ఖచ్చితంగా చేసి ఉండాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ 6, 7 అలా పెట్టడానికి లేదు. ఆల్రెడీ సైట్ చేసిన పేపర్స్ని మళ్ళీ మనం సైట్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, ఆ ఒరిజినల్ నెంబర్నే మళ్ళీ మెన్షన్ చేయాలి తప్ప ఆ రెఫరెన్స్ని మళ్ళీ యాడ్ చేయకూడదు. అంటే ఇక్కడ ఫస్ట్లో ఉన్న రెఫరెన్స్ని ఈ పేపర్ నేను ఒక 4 టైమ్స్ యూస్ చేశాను అనుకోండి. ఫస్ట్ది యూస్ చేశాను, సెకండ్ది యూస్ చేశాను, తర్వాత మళ్ళీ ఫస్ట్ది యూస్ చేయాలంటే అక్కడ నంబర్ 1 అనే వేస్తామే తప్ప మళ్ళీ ఈ పేపర్ని తీసుకొచ్చి థర్డ్లో యాడ్ చేయం. ఓకే, ఇక్కడ టోటల్ 25 ఉన్నాయంటే ఈ 25 కూడా యూనిక్ రెఫరెన్సెస్ అయి ఉండాలి. యూనిక్ అంటే ఆ 25 కూడా ఆల్ డిఫరెంట్, సో రిపీట్ అవ్వకూడదు. ఓకే, సో ఆ తర్వాత మనం ఎక్కడ మనం యూస్ చేస్తుంటామంటే బేసికల్గా ఇంట్రడక్షన్ సెక్షన్లో ఒక 50% లేదంటే 40% టోటల్ రెఫరెన్సెస్ని అట్లా ఫిక్స్డ్ కానీ కాదు, కానీ జనరల్గా చెప్తున్నా. సో ఇంట్రడక్షన్ సెక్షన్లో కొన్ని వాడతాం, బ్యాక్గ్రౌండ్ సెక్షన్లో కొన్ని వాడతాం, అండ్ లిటరేచర్ సర్వే అని కనుక ఒక సెక్షన్ ఉందంటే టోటల్ ఎగ్జిస్టింగ్ రెఫరెన్సెస్ అంటే ఎగ్జిస్టింగ్ వర్క్స్కి సంబంధించిన రివ్యూనే కాబట్టి ఆ సెక్షన్ మొత్తం కూడా ఈ రెఫరెన్సెస్తోనే ఉంటుంది. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్లేస్ వేర్ వీ యూస్ దీస్ రెఫరెన్సెస్ అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ కంపారిజన్. ఓకే, ఈ పెర్ఫార్మెన్స్ కంపారిజన్లో మనం ఈ ప్రపోజ్డ్ మెథడ్ని ఎగ్జిస్టింగ్ మెథడ్స్తో కంపేర్ చేస్తున్నాం కదా. సో ఏ మెథడ్స్ అంటే ఇక్కడ లిస్ట్ చేసాం 22, 23, 24, 25 ఈ పేపర్స్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ రెఫరెన్సెస్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ రెఫరెన్స్ అంటే ఏంటి అంటే ఈ రెఫరెన్స్ ఈ 1 అనేసి ఇట్లా రాసాం కదా. సో దీంట్లో ఏముంది ఇక్కడ ఈ ఒక పర్టికులర్ రెఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఏ ఫార్మేట్లో మెన్షన్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. సో మనం రాసేది IEEE కాన్ఫరెన్స్ పేపర్ కాబట్టి ఈ యాక్చువల్ దీని సైటేషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఈ కింద రాయడాన్ని కానీ టోటల్ పైన సైట్ చేయడం కానీ CITE అండి, SIGHT కాదు. సో ఈ సైటేషన్కి స్పెసిఫిక్ ఫార్మాట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఓకే, సో APA అని, చికాగో అని, IEEE అని అలాగా సైటేషన్ ఫార్మాట్స్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ మనం IEEE కాన్ఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి స్పెసిఫిక్గా IEEE ఫార్మాటే యూస్ చేస్తాం. చూడండి, APA స్టైల్, MLA స్టైల్, చికాగో స్టైల్, అదర్ సైటేషన్ చాలా ఉన్నాయి, AMA. సో అలా డిఫరెంట్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు రాసేది IEEE కాన్ఫరెన్స్ పేపర్ కాబట్టి స్పెసిఫిక్గా IEEE ఫార్మాట్ యూస్ చేయాలి. ఓకే, IEEE ఫార్మాట్లో ఒక పర్టికులర్ రెఫరెన్స్ రాయడానికి ఒక ఫార్మేట్ ఉంది. అదేంటంటే ఫస్ట్ ఆథర్ నేమ్స్ మెన్షన్ చేయాలి, సపరేటెడ్ బై కామాస్. ఓకే, ఫస్ట్ ఆథర్ కమా, సెకండ్ ఆథర్ కమా, థర్డ్ ఆథర్, టోటల్ 3 ఉన్నారు కాబట్టి అయిపోయింది కామా. నెక్స్ట్ పేపర్ టైటిల్ ఇన్ డబుల్ కోట్స్, ఆ తర్వాత కామా, ఇక్కడ డబుల్ కోట్స్ ముందు కామా పెట్టి డబుల్ కోట్స్తో క్లోజ్ చేసి జర్నల్ నేమ్ ఇన్ ఇటాలిక్, దెన్ ఫాలోడ్ బై ఎ కామా ఇక్కడ వరకు. ఆ తర్వాత వాల్యూమ్ నంబర్ అన్న ఇష్యూ అన్న ఒకటే, వాల్యూమ్ నంబర్, దెన్ పేజ్ నంబర్స్ని PP డాట్ స్పేస్ ఇలానే యూజ్ చేస్తాం, కమా ఇయర్, ఫుల్ స్టాప్. తర్వాత DOI, యాక్చువల్లీ ఇక్కడ మిస్టేకన్గా ఉంది, ఇది స్మాల్ DOI ఉండాలి, DOI కోలన్ ఆ పేపర్కి ఒక DOI ఉంటుంది, ఇది DOI. ఒక DOI అంటే ఏంటో ఒకసారి చెప్తానండి. డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్. యాక్చువల్గా ఈ పేపర్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి కదా, అంటే డిజిటల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. సో వీటిని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి
డిఓఐని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను అక్కడ ఒక డిఓఐని కాపీ చేశాను కదా, ఆ డిఓఐని ఇక్కడ సెర్చ్ కొడుతున్నాను. జస్ట్ ఆ డిఓఐ ద్వారా మనం ఆ పేపర్ని ఎలా వెళ్ళొచ్చో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఆ డిఓఐని గూగుల్లో సెర్చ్ చేశాను. డైరెక్ట్గా రాకపోయినా ఇక్కడ రీసెర్చ్ గేట్ ద్వారా వచ్చింది ఆ పేపర్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిఓఐ వచ్చింది, చూసారా? దీన్ని క్లిక్ చేస్తే ఆ ఒరిజినల్ జర్నల్ ఓపెన్ అవుద్ది ఇప్పుడు. సో దిస్ ఈజ్ ద జర్నల్. ఓకే, సో ఈ జర్నల్లో ఇది టైటిల్ ఆఫ్ ద పేపర్, వీళ్ళు ఆథర్స్. నెక్స్ట్ యాక్చువల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసామంటే, సో పీడిఎఫ్లో చూడండి జర్నల్ నేమ్ ఉంది, వాల్యూమ్ ఉంది, ఇష్యూ ఉంది, పేజ్ నెంబర్స్ ఉంది, ఇయర్ అది ఉంది, అలాగే టైటిల్ ఉంది, ఆథర్స్ ఉన్నారు, డిఓఐ ఉంది. సో అలాగా ఈ ఇన్ఫర్మేషన్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్, నేను ఇంతకుముందు చెప్పా కదా, అలా సిస్టమేటిక్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. ఓకే, సో డిజిటల్ డిఓఐ అంటే ఏంటంటే, డిఓఐ ఉంటే మన పేపర్ని ఈజీగా ట్రేస్ చేయొచ్చు. కాబట్టి ఒక పేపర్కి డిఓఐ కనుక అందుబాటులో ఉంటే దాన్ని తప్పనిసరిగా రెఫరెన్స్ మెన్షన్ చేసేటప్పుడు డిఓఐని మెన్షన్ చేయాలి. సో ఇన్ కేస్ కొన్ని జర్నల్స్కి అసలు డిఓఐ తీసుకోండరు వాళ్ళు, అలాంటి వాటిని మనం డిఓఐ మెన్షన్ చేయకపోయినా ఇబ్బంది లేదు, మెన్షన్ చేయలేం కూడా. ఓకే, సో ఇలా ప్రతి పేపర్కి మనం యూస్ చేసే ఒక ఇక్కడ 25 పేపర్స్ అంటే 25 పేపర్స్కి కూడా ఆథర్ నేమ్స్ డబుల్ కోట్స్లో, పేపర్ టైటిల్ కమా అంటే డబుల్ కోట్స్ ముందు ఇక్కడ చూడండి, ఇది కొంచెం కేర్ఫుల్గా. ఆ తర్వాత జర్నల్ నేమ్ ఇన్ ఇటాలిక్, వాల్యూమ్ నంబర్, పేజ్ నంబర్స్, ఇయర్, డిఓఐ ఇలా మెన్షన్ చేయాలండి. సో ఇలా మెన్షన్ చేయడం చాలా డిఫికల్ట్, చాలా టైం టేకింగ్ యాక్చువల్గా. సో అందుకోసమే మనం కొన్ని టూల్స్ యూస్ చేస్తాం. ఓకే, ఆ టూల్స్ యూస్ చేస్తే ఈజీగా ఫాస్ట్గా వాటిని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సో నేను యూస్ చేసేది ఏది స్క్రిబర్ సైటేషన్ జనరేటర్ అనే ఒక ఎక్స్టెన్షన్ యూస్ చేస్తున్నాను. SCRIBBR స్క్రిబర్ సైటేషన్ జనరేటర్ అనే దాన్ని యూస్ చేస్తున్నాను. సో దాన్ని ఎలా స్టార్టింగ్ నుంచి ఎలా యూస్ చేయాలో ఒకసారి చెప్తాను. సో దాన్ని ఫస్ట్ టైప్ చేస్తున్నా, స్క్రిబర్ సైటేషన్ జనరేటర్ ఎక్స్టెన్షన్. సో దీంట్లో క్రోమ్ వెబ్ స్టోర్, యాక్చువల్గా గూగుల్ క్రోమ్లో ఇంటిగ్రేట్ చేస్తాము. అందువల్ల క్రోమ్ వెబ్ స్టోర్కి వెళ్ళి అక్కడైనా సెర్చ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా ఇది వస్తుంది. సో దీన్ని యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్, యాడ్ టు క్రోమ్, దాన్ని యాడ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేశానండి. అది డౌన్లోడ్ అయ్యి యాడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ యాడ్ అయిన అన్నీ కూడా ఈ ఎక్స్టెన్షన్ ఈ సింబల్లో ఉంటాయి. సో దీన్ని ఇటు క్లిక్ చేసి ఇవన్నీ యాడ్ చేస్తున్నా ఇప్పటివరకు. మన పైన డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ పిన్ సింబల్ క్లిక్ చేసామనుకోండి, అది మనకు ఎవ్రీ టైం ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే మనం జర్నల్కి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఒక జర్నల్ ఓపెన్ చేస్తాను. మనం జనరల్గా స్టాండర్డ్ పేపర్స్ని సైట్ చేయాలి. ఓకే, స్టాండర్డ్ పేపర్స్ని సైట్ చేయాలి. ఆ స్టాండర్డ్ పేపర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మేజర్గా 2 సోర్సెస్ చెప్తాను. సో యాక్చువల్గా మేజర్ పబ్లిషర్స్ ఎవరు అంటే ఎల్స్వేర్, స్ప్రింజర్, IEEE, విలే అలా ఉన్నాయి కొన్ని. ఓకే, సో ఎల్స్వేర్ సంబంధించిన అన్ని పేపర్లు సైన్స్ డైరెక్ట్ అనే వెబ్సైట్లో ఉంటాయండి. సైన్స్ డైరెక్ట్, సో ఇదే సైన్స్ డైరెక్ట్. సో ఇక్కడ మనం ఈ ఎల్స్వేర్కి సంబంధించిన అన్ని జర్నల్స్ యొక్క పేపర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను సమ్ వేరబుల్ సేఫ్టీ డివైజెస్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాను, జస్ట్ సెర్చ్ కొట్టాను. ఓకే, దానికి సంబంధించిన పేపర్స్ ఇక్కడ వచ్చాయి. ఇవి డౌన్లోడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ ఓపెన్ యాక్సెస్ ఆర్ ద రెస్పెక్టివ్ పాలసీ. సో ఇలా పేపర్స్ వచ్చాయి కదా, వీటిని జస్ట్ డైరెక్ట్గా రైట్ క్లిక్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. అలాగే 2, 3, 4, 5 ఒక 5 పేపర్లు ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సైట్ చేయాలంటే జనరల్గా ఏం చేయాలి, ఇది ఫస్ట్ ఆథర్ నేము, సెకండ్ ఆథర్ నేము, డబుల్ కోట్స్లో టైటిల్,
కామా తర్వాత డబుల్ కోట్స్, ఆ తర్వాత టైటిల్ ఆఫ్ ది జర్నల్, ఇది జర్నల్ పేరు సైన్స్ సేఫ్టీ సైన్స్ ఇన్ ఇటాలిక్ ప్లేస్ చేయాలి, వాల్యూమ్ ఇక్కడ నంబర్ లేదు కాబట్టి వదిలేసేయచ్చు, బట్ ఇది అయింటుంది నంబరు. ఆ తర్వాత ఇయర్, పేజ్ నెంబర్స్ ఇక్కడ చూసుకొని పెట్టాలి, అలాగే ఇది డిఓఐ ఇలా మెన్షన్ చేయాలి. అలా కాకుండా మనం ఈ టూల్ వాడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా ఈ టూల్ పైన ఒకసారి ఇట్లా క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా జనరేట్ చేసేసింది. ఓకే, కానీ ఇక్కడ ఫార్మేట్ ఏంటనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. మనకు కావాల్సింది IEEE, చూడండి ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయో, ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, బట్ మనం యూస్ చేసేది IEEE కాబట్టి డైరెక్ట్గా IEEE సెర్చ్ కొట్టామంటే వచ్చింది. సో IEEE ఫార్మాట్, జస్ట్ మౌస్తో క్లిక్ చేసి మనం వర్డ్లో క్లిక్ చేస్తే కాపీ అయిపోద్దండి డైరెక్ట్గా దానిపైన. సో వర్డ్లో మనం ఇలా పేస్ట్ చేసుకుంటాం. ఓకే, అలాగే ఇంకొన్ని పేపర్స్ కూడా తీసుకున్నాం కదా, అవి కూడా ఒకసారి చూసేద్దాం. సో ఆ తర్వాత ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ది, సెకండ్ దానికి ఓపెన్లో ఉంది. ఇక్కడ మళ్ళీ ఆ స్క్రిబర్ ఐకాన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది సెకండ్. అలాగే క్లోజ్, స్క్రిబర్, కాపీ, పేస్ట్. ఓకే, 3తో ఆపేద్దాం. సో వీటిని క్లోజ్ చేసేస్తాను, ఈ బ్రౌజర్ మొత్తం క్లోజ్ చేసేసాను. సో ఇప్పుడు ఇవి ఇలా వచ్చాయి. ఓకే, వీటిని మనం బుల్లెట్స్ ఇచ్చుకోవాలి, నంబర్డ్ బుల్లెట్స్. మీరు ఇక్కడ ఈ MS వర్డ్లో యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ చేసేవాళ్ళు ఇట్లా ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి నంబర్ ఇచ్చి ఇట్లా స్పేస్లు అడ్జస్ట్ చేస్తారు, అలా చేయొద్దండి. సో ఇక్కడ నంబర్ బుల్లెట్కి వెళ్ళండి. ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉంది. లేదు అంటే డైరెక్ట్గా డిఫైన్ న్యూ నంబర్ ఫార్మాట్ క్లిక్ చేయండి. మనకు కావాల్సింది ఏంటంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కావాలి కదా. సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఈ అలైన్మెంట్ సెంటర్డ్ పెట్టండి. ఓకే క్లిక్ చేయండి. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత జస్ట్ బ్యాక్ క్లిక్ చేసి ఎంటర్ కొట్టేయండి అండ్ దీన్ని టైమ్స్ న్యూ రోమ్లో పెట్టండి. సో జస్టిఫైడ్. సో ఇదే ఫార్మాట్. సో వీటిని మనం రెఫరెన్సెస్లో పెట్టాలి. ఈ పేపర్నే మనం ఎందుకు తీసుకోవాలంటే అక్కడ ఉన్న టెక్స్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ పేపర్లో అయితే ఉంటుందో ఆ పేపర్ని ఆ జర్నల్కి వెళ్ళి ఇట్లా సైటేషన్ కాపీ చేసుకొని ఆర్డర్లో పెట్టుకోవాలి. సో ఇలాగా రెఫరెన్సెస్ని లిస్ట్ చేసుకోవాలి. సో లిటరేచర్ సర్వే, ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ లిటరేచర్ సర్వే అని చెప్పాను కదా. సో లిటరేచర్ సర్వే అంటే యాక్చువల్గా ఏం చేయాలంటే మనం తీసుకున్న టాపిక్ని మనం ఈ ప్లాన్ చేసుకున్న తర్వాత, ఈ సెక్షన్స్గా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిటరేచర్ సర్వే ఆర్ బ్యాక్గ్రౌండ్ అనే సెక్షన్లో ఎక్స్క్లూజివ్గా లిటరేచర్ సర్వే కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సెక్షన్లో లిటరేచర్ సర్వే అని కానీ మెన్షన్ చేసుకొని అక్కడ ఉన్న మేజర్ ఆ టాపిక్ రిలేటెడ్ ఈ పర్టికులర్ పేపర్ మనం ఏదైతే రాస్తుంటామో ఆ పేపర్కి సంబంధించిన మేజర్ పేపర్స్ ఉంటాయి కదా, వర్క్స్. సో వాటిని ఒక 5 మ్యాక్సిమం లేదంటే 10, ఎందుకంటే ఇప్పుడు మనం పేపర్ రాసి పంపించిన తర్వాత ఈ ప్లాగియారిజం చెక్ చేస్తారు. ఆ ప్లాగియారిజం చెక్ చేసేటప్పుడు ఈ పేపర్లో ఉండే రెఫరెన్సెస్ లిస్ట్ ఉంటుంది కదా లాస్ట్లో, వాటిని కూడా టెక్స్ట్గా కన్సిడర్ చేసి ప్లాగియారిజం చెక్ చేస్తున్నారు. ఓకే, అందువల్ల మనం మినిమం 12 కాబట్టి ఒక 15-16తో రెఫరెన్సెస్ ఆపేయడం బెస్ట్. ఇక 25 కూడా అవసరం లేదు. ఓకే, సో అందువల్ల మనం ఇక్కడ తక్కువ ఉంచాలి అనే మన ప్లాన్ ఉంది కాబట్టి మనం అక్కడ లిటరేచర్ సర్వేలో కూడా ఒక 5-6 పేపర్స్ తీసుకొని ఆ పేపర్లో అబ్స్ట్రాక్ట్ వరకు క్లియర్గా చదువుకొని వాటిని మనం వాటి గురించి ఇన్ఫర్మేషన్ లిటరేచర్ సర్వేలో మెన్షన్ చేయొచ్చు. లేదు ఇంట్రొడక్షన్ సెక్షన్లోనే ఒక లాస్ట్లో ఒక 2-3 పారాగ్రాఫ్లో కూడా మనం లిటరేచర్ సర్వేని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో అదండి ఈరోజు సెషన్. సో ఈరోజు సెషన్లో మేజర్గా ఆ సైటేషన్స్ ఎలా జనరేట్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి, రెఫరెన్సెస్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాము. లిటరేచర్ సర్వే అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఎక్స్క్లూజివ్గా ఒక సెక్షన్ పెట్టాలంటే పెట్టచ్చు,
బట్ మనం కాన్ఫరెన్స్ పేపర్లో అయితే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే టోటల్ తక్కువ రెఫరెన్సెస్ పెట్టాలి. కాబట్టి మనం లిటరేచర్ సర్వే అని ఒక ఎలాబొరేట్గా చేయాలి అంటే ఒక 50-60 పేపర్లు సైట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు ఓవరాల్గా లెంత్ పెరిగిపోద్ది, ప్లాగియారిజం పెరిగిపోద్ది. ఎందుకంటే రెఫరెన్సెస్ని కూడా కలిపి చేస్తున్నారు కాబట్టి, కలిపి చేయకూడదు బట్ కలిపి చేస్తున్నారు రీసెంట్గా. కాబట్టి లిటరేచర్ సర్వే సపరేట్ సెక్షన్లా కాకుండా బ్యాక్గ్రౌండ్ అనే సెకండ్ సెక్షన్లో ఒక పార్ట్గా పెట్టేసుకోవడము, లేదంటే ఇంట్రడక్షన్ సెక్షన్లో ఒక 2-3 పారాగ్రాఫ్స్ పెట్టుకోవడము చేస్తే సరిపోతుంది. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి.